నమస్తే బాబు. మీరేం చేస్తుంటారు? మేము ఆర్టీసీ ఎంప్లాయ్ రిటైర్డ్. రిటైర్డ్. మరి ఇప్పుడు ఎలక్షన్‌లు వస్తున్నాయి గదా! వస్తున్నది. ఈ ఎలక్షన్‌లో ఎవరొస్తారు? చంద్రబాబు, జగన్ గారా? ఎలక్షన్‌లో జగన్మోహన్ రెడ్డి సీఎం. ఎందుకంటారు? ఆ విధంగా ఉంది. అంటే ఏ విధంగా ఉందంటారు? ఆయన చేసే పథకాలు, ఆ! ఆయనిచ్చే ఒక వృద్ధా పెన్షన్‌లు, ఆ! అవ్వాతాతలకు, ఆ అమ్మఒడి ఆ! ఇవన్నీ ఇచ్చారు కాబట్టి ఆయన కంపల్సరీగా ఆయనే వస్తారు. జగన్మోహన్ రెడ్డే సీఎం. జగన్ గారి అభివృద్ధి అని పరిపాలన ఎలా ఉందంటారు? ఆ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. 3 పూలు 6 కాయలు ఉన్నది. ఆహా! ఆ! మరి ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసొస్తున్నాయి గదా! అవంతా లేదు. జగన్ గారికి ఎఫెక్ట్ ఏం ఇప్పుడు సింహం సింగల్‌గానే వస్తది. పందులు గుంపుగానే వస్తది. ఇక్కడ ముగ్గురు కలిసి రావడం జగన్ గారికి ఆ ముగ్గురు కాదు 10 మందికి రానివ్వరు. ఏం కాదంటారు? ఏం కాదు. మరి ఇప్పుడు చంద్రబాబు అధికారంలో రాగానే జగన్ గారి అభివృద్ధి గాని పరిపాలన ఇంకా బాగా చేసి చూపిస్తారు. ఏమి చేయడు. ఉండేది కూడా పూడుస్తది. ఇంకా ఉండేది ఇప్పుడు ఇప్పుడు ఉండేవి జగన్మోహన్ రెడ్డి ఇస్తుండేవి ఆ! అవి కూడా వెళ్ళిపోతాయి. మరి పవన్ కళ్యాణ్ వచ్చేసి జగన్ గారిని పాతాళం పవన్ కళ్యాణ్ ఇది ఇట్టనేది కాదు. ఆ! సినిమా కాదు ఇది. రాజకీయం. రాజకీయం. ఆ! మరి షర్మిల గారు కాంగ్రెస్‌లో చేరారు గదా! ఆ! షర్మిల. షర్మిల. షర్మిల చేరింది. కాంగ్రెసే చేరింది కరెక్టే. హ్మ్. షర్మిల వాళ్ళ కుటుంబాన్ని ఎంత బాధ పెట్టారో ఆ కాంగ్రెస్ వాళ్ళు తెలుసు. ఆ! జగన్మోహన్ ఎంత బాధ పెట్టారో 16 నెలలు జైల్లో పెట్టినారు. ఆ! ఎంత బాధ పెట్టినారో. ఆమెకు కూడా తెలుసు. ఒక పక్క తెలిసి ఉండది. హ్మ్. కానీ ఈళ్ళు ఎట్నో వాళ్ళ అన్నదమ్ములు రెచ్చగొట్టి వాళ్ళని విడదీయాల. విడదీయాలని చూస్తున్నాను. అంతే. మరి ఈసారి వైసీపీ గెలుస్తుందంటారా? వైసీపీ కన్ఫర్మ్. కన్ఫర్మ్‌గా. జగన్మోహన్ రెడ్డే సీఎం. ఎందుకు మీకు నమ్మకం ఏంటి? మాకు నమ్మకం ఆయన చేసే పథకాలు బట్టి. ఆయన పథకాలు అవును. బట్టి మీకు చేస్తుంది. మరి ఈసారి కులము లే కులము లేదు, మతము లేదు, వేరే ఇది లేదు. అన్ని కులాలు ఒకటే. మరి ఈసారి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? ఆ! వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? రావచ్చు ఒక 140, 145 సీట్ల దాకా రావచ్చు. మరి మీకు ఎమ్మెల్యే ఎవరు? మాకు ఎమ్మెల్యే సునీల్ కుమార్. సునీల్ కుమార్ గారిని గెలిపిస్తారా? గెలిపిస్తాం. ఖచ్చితంగా గెలిపిస్తారా? ఆ! ఖచ్చితంగా గెలిపిస్తారా? ఖచ్చితంగా గెలిపిస్తాం. ఓకే బాబాయ్. ఆ! నమస్తే బాబాయ్. నమస్తే అండి. మీరేం చేస్తుంటారు? మేము ప్రైవేట్ కాంట్రాక్ట్ వర్కర్. ఇప్పుడు ఎలక్షన్‌లు వస్తున్నాయి గదా! ఆ! ఎలక్షన్‌లో ఎవరొస్తారు? చంద్రబాబు, జగన్ గారా? 100% జగన్ గారే వస్తుంది. ఎందుకంటారు? ఇన్ని రోజుల్లో, ఇన్ని ఏండ్లలో చంద్రబాబు 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా, జనం గురించి పట్టించుకుని పాపాన పోలేదు. హ్మ్. ఎంతసేపు కాంట్రాక్టర్లనో, కార్పొరేటర్లనో పెద్ద పెద్ద వాళ్ళని బతికించాలన్నాడే గానీ, పేదవాడిని ఎప్పుడు బతికించాలనుకోలేదు. చెప్పిన వాగ్దానం ఒకటి కూడా నెరవేర్చలేదు. చెప్పడం వరకే మా పని. అధికారం వచ్చినాక యథామామూలుగా మర్చిపోవడం ఆయన పని. హ్మ్. అలా చేస్తాడు. కానీ మా జగన్ వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పింది చెప్పినట్టు 100% చేసినాడు. అదే ఈసారి కూడా ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తుంది కూడా. జగన్ 100%. గారి పరిపాలన ఎలా ఉందంటారు? బాగుంది. ఎక్సలెంట్‌గా ఉంది. దానికి ఏమాత్రం వంక పెట్టాల్సిన పనే లేదు. 100% బాగుంది. ఈసారి కూడా వస్తే 200% బాగా చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఎప్పటికైనా మేము జగన్‌ని నమ్ముతాం. చంద్రబాబునైతే మేము నమ్మం. మరి ఇప్పుడు చంద్రబాబు అధికారం రాగానే ఇంకా జగన్ పరిపాలన చాలా చేస్తాడని అనుకున్నారు. దానికి మీరేమంటారు? చేస్తాడనే చెప్తారు. కానీ చేయడు. చేయాలి. ఎందుకంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లుగా ముఖ్యమంత్రి అయినా కూడా ఏ రోజు చెప్పింది చేయలేదు. కానీ ఈసారి కూడా చేస్తాడని నమ్మకం లేదు. జనాలు కూడా నమ్మడం లేదు. మరి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి కదా! దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుందంటారు. లేదు. దానివల్ల ఇంకా ప్లస్ అవుతుందే గానీ ఎఫెక్ట్ అయితే ఏం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కలవడము, విడిపోవడము ఇంతకుముందే చూసాం. వాళ్ళు అధికారం కోసం కలుస్తారే గానీ జనాల కోసం ఎప్పుడు కలవరు. కాబట్టి వాళ్ళు ఎంతమంది కలిసినా, ఇంకా కాంగ్రెస్ వాళ్ళు కలిసినా, బీజేపీ వాళ్ళు కలిసినారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా కలవని, ఇంగా వామపక్షాలు కూడా కలవని, ఎంతమంది కలిసినా జగన్ ఒక వైఎస్ఆర్‌సీపీ పార్టీ మాత్రమే అఖండ మెజారిటీతో గెలుస్తుంది ఈసారి కూడా. మరి ఈసారి వైసీపీ గెలుస్తుందంటారా? ఖచ్చితంగా గెలుస్తుంది. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? నూట లాస్ట్ టైం 151 వచ్చింది. ఈసారి అంతకంటే ఎక్కువే వస్తాయి గానీ తగ్గే మాట అయితే లేదు. మరి ఇప్పుడు మీకు ఎమ్మెల్యే ఎవరు? మా సునీల్ కుమార్ గారు. సునీల్ కుమార్ గారిని గెలిపిస్తారా? ఖచ్చితంగా గెలిపిస్తాం. 2014లో మన గవర్నమెంట్ లేనప్పుడే ఆయన గెలిపించినాం. ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది. ఇంత మంచి చేసింది. ఆయన తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. భారీ మెజారిటీతో గెలిపిస్తాం. మీరేం చేస్తున్నారు? నేను రిటైర్డ్ ఆర్టీసీ మెకానిక్‌ని. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా! ఆ! ఈ ఎలక్షన్‌లో ఎవరు వస్తారు? చంద్రబాబు, జగన్? జగన్ వస్తాడయ్యా. ఎందుకంటారు? ఆయన చేసే మంచి పనులకే జగన్ వస్తాడు. ఏ మంచి పనులు చేశారంటారు? ఒక కుటుంబానికి ఎంత ఇల్లు కట్టించాడు. విద్యా కానుక పెట్టాడు. ఇంకోటి మరి ఒకటి చెప్పాలంటే వృద్ధులకు పెన్షన్ ఇస్తున్నాడు. ఆ! ఉద్యోగస్తులు చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఆ! ఎంతమందికి ఇచ్చాడు? ఒక సచివాలయంలో కనీసం 25 మందికి ఇచ్చాడు. ఒక పంచాయతీ. అటు ఎన్ని పంచాయతీలు లెక్క జిల్లాలు ఎన్ని ఉన్నాయి, మన రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి ఆయన కూడా కనుక్కుంటే తెలుస్తుంది. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి కదా! ఎన్ని కలిసినా పొత్తు జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుంది సార్. 3 పొత్తు జనసేన ఒత్తు.
వద్దంటారా? వద్దు. వద్దంటారు. ఉమ్, ఏకగ్రంగా పులి ఒకటి చాలు. 4 నక్కలు ఉంటే ఏం చేస్తాయి? పులి ఒకటి తెలుస్తుంది. మరి చంద్రబాబు అధికారంలో రాగానే ఇంకా అభివృద్ధి చంద్రబాబు ఉంటే ఆర్టీసీని అమ్మేసి ఉంటాడు ఇంతవరకు. ఎందుకంటారు? ఎరకు అమ్మేసి ఉంటాడు చంద్రబాబు ఉంటే. ఆ, అలాంటారు. చాలా కాస్ట్ ఫీలింగ్ ఉంది చంద్రబాబు. ఆహా. చాలా కాస్ట్ ఫీలింగ్ అది, చాలా కాస్ట్ ఫీలింగ్. మరి పవన్ కళ్యాణ్ జగన్ గానీ పవన్ పవన్ అని తొత్తు మనిషి, మనిషి అంటారు. తొత్తు మనిషి. దేనికి పనికిరాడు? పనికి పనికిరాడు. పెండ్లాన్ని సాకనోడు ఏంది రాజ్యం వెళ్తాడయ్యా? మరి శర్మిల గారు కాంగ్రెస్ లో చేరారు కదా, ఆ. దాని వల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుందా? ఆ? శర్మిల గారు కాంగ్రెస్ లో చేరారు, దాని వల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుందా? ఏం ఎఫెక్ట్, అంతా ఒకటి అయిపోతారు వాళ్ళు. అంతా ఒకటే. ఆ, ఎందుకంటారు? అంత సిచ్యువేషన్ అంది ఉండే పరిస్థితి మరి అంతే. మరి ఈసారి వైసీపీ గెలుస్తుందంటారా? గ్యారెంటీ 99%. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? దగ్గర దగ్గర 130-140 సీట్లు వస్తాయి. మీకు ఎమ్మెల్యే ఎవరు? మాకు సునీల్ కుమార్ గారిని గెలిపిస్తారా? గ్యారెంటీకి వస్తాడు, గ్యారెంటీకి వస్తాడు. నమస్తే బాబాయ్. నమస్తే అండి. మీరు ఏం చేస్తుంటారు? మేము మేస్త్రి పని చేస్తాను. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఈ ఆ. ఎలక్షన్ ఎవరు వస్తారు? చంద్రబాబు, జగన్ గారు? జగన్ గారు వస్తారండి. ఎందుకంటారు? జగన్ బాగా మంచి పరిపాలన అనేది బాగుంది. ఆయన బాగా పనిచేస్తారు. ఇప్పుడు రైతు భరోసా కానీ, లేడీస్ కి డోక్రా చేయూత కానీ ఆ. అవన్నీ బాగా చేశాడు. బాగున్నాయి, అన్ని ఇబ్బంది ఏం లేదు. బాగున్నాయి. మరి ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, అవంతా ఏం రావండి. దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ ఏం లేదు. కలిసి వచ్చినా కూడా ఏం చేయలేదు. ఏం వచ్చిన జగన్ వాళ్ళు ఎవరేం చేయలేరు. మరి ఇక్కడ టీడీపీ అధికారంలో రాగానే అభివృద్ధి గారి పరిపాలన బాగా చేస్తారు. అవంతా ఉట్టి మాటలండి. వాళ్ళు ఓట్ల కోసం చెప్తారా కానీ ఇంకేం అంతా చేయరండి. ఏం చేయరండి. మరి సినిమా గారు కాంగ్రెస్ లో చేరారు కదా, ఆ. దాని వల్ల జగన్ గారికి ఎఫెక్ట్. అది అట్లంతా ఏం జరగదండి. అంత ఏం జరగదు. ఏం కాదు. మరి ఈసారి వైసీపీ గెలుస్తుందంటారా? ఖచ్చితంగా ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? వస్తాయి. 75 రాకుండా కానీ 120-125 పైన వస్తాయి. వస్తాయండి. మరి మీకు ఎమ్మెల్యే ఎవరు? మాకు సునీల్ కుమార్ అండి. సునీల్ కుమార్ గారు ఎలా చేశారు? పరిపాలన ఎలా ఉంది? ఫస్ట్ లో బాగా చేశారండి. సరే, సునీల్ కుమార్ గారిని గెలిపిస్తారా? ఖచ్చితంగా గెలిపిస్తాం.